అంటే హిట్మా లాంటి వాళ్ళను రక్షించాలంటే వాళ్ళకే ఎక్కువ అవకాశం ఉంది. అదే వాళ్ళకే అవకాశం ఉంది, వాళ్ళ దగ్గర ఉన్నారు వాళ్ళు. మీరు ఎందుకు ఆర్గ్యూ చేయరు? ఇప్పుడు బయట పార్టీ గురించి మాట్లాడుతున్నారు, పార్టీ గురించి మాట్లాడుతున్నటువంటి వాళ్ళ మీద కూడా దాడులు చేస్తున్నారు. ఈ బయట ఉన్న వాళ్ళందరూ వాంటెడ్గా సాయుధ పోరాటాన్ని ప్రతిపాదించి వీళ్ళు వాళ్ళతో చేయిస్తున్నారు అనేదాకా మాట్లాడుతున్నారు కదా. మీరు అక్కడ కూర్చుని చేస్తున్నది ఏమిటి? వాళ్ళ యజమానులకు చెప్పి ఆపమని చెప్పొచ్చు, చంపకుండా. అదేనండి, మీరు చెప్పచ్చు కదా వాళ్ళకి, చంపద్దు, మేము వెళ్ళి మాట్లాడతాం. మీరు నిజంగానే పార్టీని ప్రేమించుంటే, పార్టీ పట్ల మీకు ఇప్పటికీ చిత్తశుద్ధి ఉంటే మీరు చేయవలసిన పని ఏమిటి? అయ్యా, మీరు దయచేసి చంపకండి, మేము మధ్యవర్తులుగా వ్యవహరిస్తాం, మీరు ఆపేయండి, మీరు ఆపుతున్నామని ప్రకటించండి. ప్రకటిస్తే మేము వెళ్ళి వాళ్ళతో మాట్లాడతాం. ఆయన కాల్ సెంటర్ పెట్టాడు ఆల్రెడీ. లొంగిపోయే వాళ్ళలారా రండి, ఈ నెంబర్కి ఫోన్ చేయండి, నేను మీకు సేఫ్ ప్యాసేజ్ కల్పిస్తానని చెప్పాడు. చెప్పిన మనిషి ఇదే పద్ధతిలో మీరు హత్యాకాండ చేయకండి, హిట్మాని వాళ్ళు టార్గెట్ చేసి చంపబోతున్నారు అనే విషయం స్పష్టంగా వాళ్ళకి తెలుసు. ఎందుకు తెలుసు అంటే, వాళ్ళు ఎవరిని టార్గెట్ చేసినా వాళ్ళ గురించినటువంటి విపరీతమైన ప్రచారం చేస్తారు ముందు. ఆ ప్రచారం మీదుగా దాడి చేసి చంపడం అనేది జరుగుతూ వస్తుంది. కాబట్టి వీళ్ళు లోపల వాళ్ళ కస్టడీలో ఉన్నప్పుడే ఈ ప్రచారం మొదలైంది. వాళ్ళకి తెలుసు ఆ విషయం. ఆపి ఉండే అవకాశం ఉండి వాళ్ళు నోరు మూసుకుని మౌనంగా ఉండి వాళ్ళ జ్ఞానం నుంచే వీళ్ళు రూట్ మ్యాప్లు తయారు చేస్తున్నారు అనేది అయితే స్పష్టం. కాబట్టి వాళ్ళ ప్రమేయం ఉందేమో అనేటువంటి ఒక డౌట్, ప్రపంచానికి ఉన్నటువంటి డౌట్లో అది ఏదో మేరకు వాస్తవం ఉందేమో అనేదాకా లీడ్ చేసే పరిస్థితిని వాళ్ళే కల్పించుకుంటున్నారు. ఇది పరిస్థితి. అంటే వాళ్ళతో ఎందుకు రిపీటెడ్గా ఈ మాటలు మాట్లాడిస్తున్నారు వాళ్ళు? స్టేట్ ఎందుకు వీళ్ళు వాంటెడ్గా మాట్లాడుతున్నారని కూడా నేను అనుకోవడం లేదు. స్టేటు వాళ్ళతో మాట్లాడించమని ప్రెజర్ చేస్తోంది వాళ్ళని. బయట అక్కడ మీటింగ్ జరిగింది, మీరు దాడి చేయాలి కదా, మీ డ్యూటీ కదా, అది వెంటనే రాయండి, మేము దాన్ని ప్రపంచం మీదకి పంపు చేస్తాం అనే పద్ధతిలో వ్యవహరిస్తాం.